ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో సహనిందితుడిగా ఉన్న ముజమిల్ షకీల్ పేలుడు పదార్థాలను తయారు చేయడానికి పిండిమలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాన్ని వినియోగించినట్లు ఎన్ఐఏ కనుగొంది. ఓ టాక్సీ డ్రైవర్ నివాసంలో వాటిని స్వాధీనం చేసుకుంది. కారు బాంబు పేలుడు ఘటనకు ముందు జమ్మూ కశ్మీర్ పోలీసులు ముజమిల్ నివాసం నుంచి 360 కిలోల అమోనియం నైట్రేట్ సహా ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ టాక్సీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ క్రమంలో కీలక విషయాలను కనుగొంది. పేలుడు పదార్థాలను తయారు చేయడానికి నిందితుడు ముజమిల్ షకీల్ పిండిమరతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాన్ని వినియోగించినట్లు గుర్తించింది. వాటిని ఫరీదాబాద్లోని టాక్సీ డ్రైవర్ నివాసంలో స్వాధీనం చేసుకుంది. 4 ఏళ్ల కిందట తన కుమారుడి వైద్యం కోసం అల్ ఫలాహ్ బోధనాసుపత్రికి వెళ్లినప్పుడు ముజమిల్ షకీల్ పరిచయమయ్యాడని టాక్సీ డ్రైవర్ చెప్పినట్లు తెలిసింది. అయితే పరికరాలు టాక్సీ డ్రైవర్ నివాసానికి ఎలా వచ్చాయన్న దానిపై ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు. ముడి యూరియాను పౌడర్గా మార్చేందుకు పిండిమరను ముజమిల్ వినియోగించాడని ఓ అధికారి తెలిపారు. యూరియా పౌడర్ను శుద్ధి చేసేందుకు ఎలక్ట్రానిక్ యంత్రాన్ని ఉపయోగించాడని వెల్లడించారు. యూరియా నుంచి అమ్మోనియం నైట్రేట్ వేరు చేసేందుకు పిండిమరతో పాటు ఎలక్ట్రానిక్ యంత్రాన్ని వినియోగించినట్లు నిందితుడు ముజమిల్ విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఎర్రకోట సమీపంలో కారు బాంబు ఘటనకు కొన్ని గంటల ముందు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముజమిల్ షకీల్ సహా ఇతర నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో ముజమిల్ అద్దెకు ఉన్న గదిలో పోలీసులు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ సహా ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. అటు జమ్మూ కాశ్మీర్లో ఆసుపత్రుల కింద ఆయుధ డంపులను ఏర్పాటు చేసేందుకు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ప్రణాళిక చేసినట్లు తెలిసింది. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధం ఉన్న జమ్మూ కాశ్మీర్కు చెందిన ఆదిల్ అహ్మద్ను విచారించగా ఈ కుట్ర బయటపడినట్లు సమాచారం. విదేశాల నుంచి తెప్పించుకున్న ఆయుధాలను దాచేందుకు అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, నౌగంలోని ఆసుపత్రులను ఈ ఉగ్ర మాడ్యూల్ పరిశీలించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.